రే పనికి మల్ల సన్నాసి, ఏంట్రా నువ్వు చేసింది? కొంచెం ముందుగా వచ్చుంటే ఈ పాటికి నీ పెళ్ళైపోయి ఆ ఇంటికి నువ్వు అల్లుడైపోయి మన ప్లాన్ అంతా వర్కౌట్ అయిపోయిండేది. మొత్తం పాడు చేసావు కదరా. ఒరే చెత్త విధవా, కొడుతుంటే రియాక్షన్ కూడా లేదేంట్రా? నమ్మించి వెన్నుపోటు పొడిచిందే కాకుండా దున్నపోతులా తింటూ బిళ్ళపిస్తున్నావు. అయిపోయిందా నీ హై పిచ్ పర్ఫార్మెన్స్? నమ్మించి నేను మీకు వెన్నుపోటు పొడిచానా? అదే కదరా అడ్డగాడిద తను అనేది. అక్కాయ్, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నేనిప్పటి వరకు కిడ్నాప్ అయ్యాను. నీకు ఎన్నుపోటు పొడిచింది నేను కాదక్కాయ్. నన్ను కిడ్నాప్ చేసి సీన్లోకి రాకుండా చేసిన మహానుభావుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు. శేఖరం నిన్ను కిడ్నాప్ చేయడం ఏంట్రా? అతనికి అవసరం? ఆ ముక్క నన్ను అడుగుతావేంటకాయ్? మొత్తం మందిచ్చి కిడ్నాప్ చేసినోడు ఇక్కడే ఉన్నాడు కదా, అడుగు. అది శేఖరం, నువ్వు సుందరాన్ని కిడ్నాప్ చేసావా? కావాలని పెళ్లి దగ్గరికి రానివ్వకుండా చేసావా? మాట్లాడవే. అవునమ్మే, నేనే చేసుండా. అమ్మి, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? అమ్మి అమ్మి, ఏంటమ్మి నువ్వు చేసేది? ముందు ఆ కాలు వదలు, వదలమ్మి. వీడి వాళ్ళ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. మనతోనే సాయం చేస్తున్నట్టుగా ఉంటూ మనల్నే మోసం చేస్తాడా? శేఖరం, ఏంది నువ్వు చేసిన పని? అసలు వీడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? చేసింది మీకు తప్పుగా కనపడడంలో తప్పు లేదు. చిచ్చి, ప్లాన్ అంట ప్లాన్. ఈ విషయంలో అనవసరంగా నేను నీ మాట విన్నాను చూడు, అందుకు నాకు బుద్ధి లేదు. ఈ సుందరాన్ని ప్రేమించి తప్పు చేశానని ఈ ఇన్సిడెంట్ తో మరోసారి ప్రూవ్ అయింది. అది కాదు దామినే. హెచ్చి నోర్మై, అసలు నీకు నా పేరు పలికే అర్హత కూడా లేదు. మీరు చెప్పినట్టు నేను చేయడం వల్ల ఊరందరి ముందు మా పిన్ని అవమానపడాల్సొచ్చింది. నేను తప్పు చేసిన దానిలాగా ఫ్యామిలీ అందరి ముందు దోషిగా నిలబడాల్సొచ్చింది. ఇదంతా నీ వల్లే సుందరం, నీ వల్లే. అమ్మే, నా వల్ల ఇదంతా జరిగిందంటున్నావు, ఒప్పుకుంటానమ్మే. వాస్తవానికి మనం అనుకున్నట్టుగా నేను అక్కడికి రావాలా, నీ మెళ్ళ తాళిని కూడా కట్టాలా? కానీ నా పరిస్థితి ఆడట లేదమ్మే. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాపా? అవును దామిని, సుందరంని సరిగ్గా అదే సమయంలో కిడ్నాప్ చేసి గుడి దగ్గర పంచాయతీ అయిపోగానే వదిలేశారు. ఎవరు చేశారు? సుందరంని అక్కడికి రానివ్వకుండా చేయటానికి చేసిన పనిలాగా నీకు అనిపించడం లేదా? అంటే మనం చేయాలి అనుకున్నది నీ వాళ్ళకెవరికో తెలిసిపోయి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటి ప్లాన్ వాళ్ళు వర్కౌట్ చేసుంటారు. అనన్య, మా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే నేనొప్పుకోను. నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావు దామిని, కాబట్టి నా మాటలు నీకు అలా తప్పుగా అనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి ప్రాక్టికల్ గా, లాజికల్ గా ఆలోచించు, విషయం నీకే అర్థమవుతుంది. గుడి దగ్గర మీ పిన్నికి అవమానం జరిగిందని, అది నీ మూలంగా జరిగిందని గిల్టీ ఫీలింగ్ తో ఇక్కడి వరకు వచ్చి
మా అందరినీ ముద్దాయిల్ని చేసి మాట్లాడుతున్నావు. కానీ కాయిన్ కి రెండో వైపు ఏముందో అది మెచ్యూరిటీతో ఆలోచిస్తే కనిపిస్తుంది. అయినా మనమెవరూ అవసరం లేని ఒక ఊళ్ళో ఏదో అవమానం జరిగినంత మాత్రాన పోయిదేముంది? మీ పిన్నికి ఆ ఫ్యామిలీకి నిన్ను చేజారిపోకుండా ఎమోషనల్ గా లాక్ చేయటానికి వాళ్ళే ఈ కంటెంట్ ఇప్పుడు బాగా వాడతారు. పోయిన పరుగుని లైట్ తీసుకోలేరా చెప్పు? చూడదామని ఇప్పుడు జరిగింది ఏది నువ్వు మీ వాళ్ళ వైపు నుంచి ఆలోచించకు. ఆలోచిస్తే ఇక్కడే ఆగిపోతావు. నీకు సుందరం కావాలి, ప్రేమ గెలవాలి అంటే మాత్రం నువ్వు తెగించక తప్పదు. గడప దాటి వచ్చి సుందరాన్ని పెళ్లి చేసుకోవాలి. అమ్మో, అది నా వల్ల కాదు. ఆ, ఏ అష్టైశ్వర్యాలు ప్రేమ కోసం వదులుకోవటం ఇష్టం లేదా? నా ఫ్యామిలీని వదులుకోవడం ఇష్టం లేదు. వదులుకోమని నేనే వనలేదు కదా. గడప దాటడం అంటే వదులుకోవడం అనేగా. కాదు, నువ్వు బయటికొచ్చినా అది కొంతకాలమే. తర్వాత వాళ్లే కూతురు కావాలి అంటూ నీకోసం ఓ మెట్టు దిగి తప్పకుండా వస్తారు. అవును, అయినా ఇవన్నీ పెళ్లికి ముందే ఉంటాయి. అంతా అయిపోయాక గొడవలన్నీ వాటికవే సర్దుకుంటాయి.